దాంతో వచ్చే ముప్పేంటో లాస్ట్ వీక్ చూసాం. మరి ఇప్పుడు అదే స్కిట్ సీక్వెల్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ శ్రీ. గాలి వానలో వాన నీటిలో ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. ఆ దరిద్రుడు 3 రూపాయల చిల్లర కోసం మా ఆవిడనే తీసుకెళ్లిపోయాడు. 3 రూపాయలు చిల్లర లేవంట కొద్దిగా ఎలా? అరే 3 రూపాయలు ఏముందండి, ఏం పర్లేదు ఉంచుకోండి, నేను వెళ్ళొస్తాను. మీ 3 రూపాయలు నేను ఎందుకు ఉంచుకుంటానండి? పరుల సొమ్ము పాము వంటిది. వృద్ధరా ఏమండి నువ్వు ఎక్కడేం చేస్తున్నావే? అబ్బాయి ఏం లేదండి, బస్ ఎక్కితే టికెట్ ఇచ్చే కండక్టర్ చిల్లర లేదని చెప్పి నాకు ఆయన కలిపి 100 రూపాయలు ఇచ్చాడండి. ఆయన నాకు 20 రూపాయలు ఇచ్చేసాడు, ఇంకా 3 రూపాయలు ఇచ్చేది ఉంది, అందుకే ఇక్కడ ఉన్నానండి. ఆర్టీసీ బస్ ఎక్కింది ఎవరు? మా ఆవిడ. నేను చిల్లర ఇవ్వాల్సింది ఎవరికి? మా ఆవిడకి. మరి మధ్యలో నువ్వెవడివి? మా ఆవిడకి నేను మొగుడిని. ఇంటి దగ్గర చిల్లర దగ్గర కాదు. నా పిల్ల నన్ను కాకుండా చేస్తావు కదా, ఇప్పుడే నీ సంగతి. నేనేమన్నా తప్పు చేస్తున్నానండి? తప్పంటే మీరు కూడా చిల్లర కోసమే కదా ఆరాటపడుతున్నారు. ఆ విషయం మీ ఆయనకి ఎందుకంటే అర్థం కాదు. 5 సంవత్సరాలైంది మా ఆవిడని ఎతుకుతూనే ఉన్నా. ఈ 5 సంవత్సరాల్లో వాడికి 3 రూపాయలు చిల్లరే దొరకలేదా? మా ఆవిడ ఎలా ఉందో ఎక్కడుందో. ఏంటి బస్ కోసం వెయిట్ చేస్తున్నావా? చిల్లర తీసుకొని ఎక్కువ చూస్తున్నావుగా నా పరిస్థితి. హలో ఏంటి పంజాగుట్లో మా ఆవిడ కనిపించిందా? ఒక్క నిమిషం వస్తున్నాను, అక్కడే ఉండు. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలో. మృదుల, నేనేమన్నా తప్పు చేశానా? మీరు మంచితనానికి ఒక రూపం అండి, మీ మంచితనానికి వీడు మరో రూపం అండి కదా. నా మంచితనాన్ని ఏముంది మృదుల? ఆ రోజు కండక్టర్ మా చిల్లర కోసం మన ఇద్దరిని ముడి పెట్టకపోతే ఈ రోజు వీడికి ఓ మంచి అమ్మ దొరికేదే కాదు. కానీ దేవుడు భలే గమ్మత్తున్నాడు మృదుల, అన్ని గమ్మత్ పనులు చేస్తుంటాడు. ఏంటో ఏంటన్నా? నేను పెద్ద అయ్యాక కాలేజ్ కి ఆర్టీసీ బస్ లోనే వెళ్తాను. చూసారా? వద్దు నాన్న, మన కార్ అందుగా కార్లో వెళ్తులే. లేదు నేను ఆర్టీసీ బస్ లోనే. వద్దా నాన్న? ఏడుస్తుండగా పిల్లాడు ఆర్టీసీ బస్సుని పంపిస్తానని చెప్పండి. కొన్ని అరాచక పనులు మనం చేస్తేనే బాగుంటాయి, పిల్లలు చేస్తే ఇబ్బందిగా ఉంటాయి. సర్లే పంపిస్తాలే దరిద్రుడా. వేరేషన్ ఒకటి పో, ఇంట్లో వెళ్ళి ఆడుకోపో. ఇంట్లో ఇలా ఆడుకోనా? ఆర్టీసీ బస్. మృదులా, నువ్వు ఇంట్లో ఎప్పుడైతే అడుగు పెట్టావో ఈ ఇల్లు రూపురేఖలే మారిపోయాయి. ఎప్పుడురా నువ్వు నా ఇంటికి వచ్చి నాకెదురు మాట్లాడుతున్నావు? నన్ను గుర్తుపట్టలేదురా నువ్వు? 5 సంవత్సరాల క్రితం 3 రూపాయల చిల్లర కోసం నా పెళ్ళాన్నే తీసుకెళ్ళావు కదరా ఆడి మొగుణ్ణి. ఏమండి మీరా? గడ్డం వచ్చిందిగా గుర్తుపట్టలేకపోయాను. వాడిని తీసుకెళ్తే గడ్డం పెరగపోతే గడ్డి పెరుగుతుందేనే. సరేగా ఎందుకు వచ్చావు? ఏమన్నావురా? ఎందుకు వచ్చావు? ఆ కొచ్చినేట్రా, అసలు నువ్వు మనిషివేనారా? 3 రూపాయల చిల్లర కోసం 3 ముళ్ళ మా బంధాన్ని తెగ్గొట్టేశావు కదరా మూర్ఖుడా. ఇదిగో 5 సంవత్సరాల నుంచి నీ కోసం ఈ చిల్లర పట్టుకొని తిరుగుతున్నా. ఇదిగో నీ చిల్లర, ఓకేనా? దా ముదిలే వెళ్దాం. ఒక్క నిమిషం బ్రదర్. వీడు మళ్ళీ చెయ్యి అడ్డం పెట్టాడేంటి? అతని కాలు కడుక్కోవడం నీళ్ళు బొంగురాది. నేను నీ మర్యాద కోసం రాలేదు, నా పెళ్ళం కోసం వచ్చా. మృదులా రా. మృదులా, అతనికి తాగడానికి కొద్దిగా నీళ్ళు, మంచి నీళ్ళు. అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందరా? తెలుసు బ్రదర్, చేస్తున్నాను. అతిథులకు మర్యాద చేస్తున్నాను బ్రదర్. నీళ్ళు తాగు, గొంతు ఎండిపోయినట్టు. 5 సంవత్సరాల ముందు అది వెళ్ళిపోయినప్పుడే గొంతు ఎండిపోయింది, ఇప్పుడు కొత్తగా ఎండిపోవడానికి లేదు. మృదులా నీళ్ళు తాగు బ్రదర్, ముందు మాట్లాడుకుందాం. నీళ్ళు తాగు. నేను తాగాలి అంతే కదా? మమ్మీయా? ఎవడే ఈడు? జగపతి బాబు. జగత్ బాబా, సోమన్ బాబా, నాగ బాబా అని అడగట్లేదు. ఎవడి బాబు ఈడు? మా బాబు. ఈ ఘోరాన్ని నేను చూడలేను. అది కాదండి. చేప మొక్కం దారా. ఏరా 3 రూపాయలు చిల్లరించి పంపిస్తానని చెప్పి చిల్లరని ఇస్తావరా? మీరు అపార్థం చేసుకుంటారండి, వాడు మా ఇద్దరికి పుట్టిన బాబు కాదు. మరి మీ ఇద్దరికి పుట్టిన కాకపోతే గాలంచి ఊడిపడ్డాడా లేకపోతే ఆకలి చెగురుకుంటూ వచ్చాడా? ముందు వింటారా వినరా? బాబు పుట్టంగానే వాళ్ళ ఆవిడ చనిపోయిందండి. వాళ్ళిద్దరికి పుట్టిన బాబు మా ఇద్దరికి పుట్టిన బాబు కాదు. అంటే
మీ ఇద్దరి ప్రభావం వల్ల పుట్టిన బాబు కాదా? కాదండి. ఒట్టు ఒట్టు. అమ్మయ్యా, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఒక్క క్షణం కూడా మనం ఇక్కడ ఉండకూడదు. దా వెళ్దాం. నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది విన్ను, నువ్వు చెప్పేది నేను అస్సలు విన్ను. నువ్వు మాటల మాంత్రికుడు వరా నువ్వు. నా గురించి నీకు తెలియదు ఏమనుకుంటున్నావు? రావేను వెళ్దాం మృదుల. నువ్వు అలా పిలవకురా, నువ్వు అలా పిలిస్తే నేను వెళ్ళలేనురా. అనుకున్నా ఇంకా ఏ కనెక్షన్ లేదేటో, దరిద్రుడు పెట్టలేదేటో అనుకున్నా. అప్పుడు 3 రూపాయలు చిల్లరతో బ్లాక్ మెయిల్ చేసావు, ఇప్పుడు ఏమొచ్చి ఈ పిల్లడితో లాక్ చేస్తున్నావురా నువ్వు? ఎందుకురా ఎమ్మంటే నీకు అంత పిచ్చి? పిచ్చిదానా? నువ్వంటే ఈడికి పిచ్చి కాదే, నువ్వంటే అల్లాదకి పిచ్చి. ఏం మాట్లాడుతున్నావు బ్రదర్? ఏం మాట్లాడుతున్నా అడుగుతున్నా. చిల్డ్రన్ మధ్యలో చీప్ ట్రిక్లు ప్లే చేసేలా కనిపిస్తున్నాను బ్రదర్. నువ్వు పెద్ద ఆదర్శ పురుషుడు. మరి అది కాదండి. మొగుడు మీద తప్పించి ప్రతి ఒక్కడి మీద దారి కలుగుద్ది. రా వెళ్దాం, రా. నువ్వు మృదుల ఒక్క మాట ఆగు. ఏంటా మాట? ఆ చింటూ ఏదో టాటా చెప్తాడంట నీకు. బొంగుల టాటా చెప్పరా. ఊపించాలి పద. మృదుల ఒక్క మాట. అన్ని ఒకసారి చెప్తావచ్చుగా. విలువైన మాటలు అన్ని ఒకేసారి చెప్పకూడదు బ్రదర్, ఒక్కొక్కడికి చెప్తేనే దానికి విలువ. పెద్ద పోయిటలు చెప్పా కానీ అసలు ఏమనుకుంటున్నావు చెప్పు. చింటూ ఏదో చెప్తా అన్నాడు. ఏట్రా ఏదో చెప్తా. నువ్వు హ్యాపీగా ఉంటే చాలు మృదుల. నువ్వు మమ్మల్ని వదిలేస్తే మేము హ్యాపీగానే ఉంటావురా. దరిద్రుడు ఏదో వాడి పిల్లాన్ని ఏదో నాకు ఇచ్చినట్టు ఎలా ఫీల్ అవుతున్నాడు చూడు. దరిద్రుడు. పదే ఇంటికి వెళ్దాం. అరే చింటూ, కొంతమంది మన లైఫ్ లో ఎందుకు వస్తారో ఎందుకు వెళ్ళిపోతారో ఏమి అర్థం కాదురా చింటూ. తారా పడుకుందాం దా. ఇతర పట్టి చావట్లే. అరే చింటూ లేరా, లే. నాకు రావట్లే ఇక్కడ, లే. చెప్తాను పదా. ఎక్కడికో చెప్పు. నీకు ఇన్ని చాక్లెట్ కొనిస్తాను, ఓకేనా? ఒట్టు. దరిద్రుడు అన్ని నా బ్లాక్ మెయిల్ బుద్ధులే వచ్చాయి దరిద్రుడికి. ఒట్టు, ఓకేనా? సరే పద. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ, మాటే లేకుండా నువ్వే మాయం. ఏంటి బ్రదర్? కింద నుంచి చూస్తున్నా పిల్లని తీసుకొచ్చి నీ ఇంటి ముందు నేను పెట్టినట్టు. పిల్లడు ఎలా వచ్చాడ్రా? అందువేళ అలా వెళ్తుంటే ఒకసారి చూస్తా అంటే చూడమని పంపించా. ఏమండి దరిద్రుడా, నన్ను బాబు లేకుండా నేను ఉండలేనండి. ఒలే పిచ్చిదానా, వాడిని బాబుని అడ్డం పెట్టుకొని నేను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నీకు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతాం బ్రదర్? నాకు ఈమెయిల్ చేయడమే రాదు, బ్లాక్ మెయిల్ ఎలా చేస్తాను నేను? జీమెయిల్ కానివ్వండి, ఏమెయిల్ కానివ్వండి, నేను ఫీమేల్ గా చెప్తున్నాను. ఈ జన్మకు ఈ బాబుకి నా జీవితం అంకితం. బాబుని కౌగిలించుకున్నావేంటి? మృదులా ఈ జన్మకు నేను క్షమించండి. మృదులా, నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? 3 రూపాయలు చిల్లర అయితే 5 సంవత్సరాలు తిరిగి ఎలవలా తీసుకొచ్చాను. ఇప్పుడు ఆడు చిల్లరంతో లాక్ చేశాడు. అది లేకుండా చిల్లరని ఎలా తీసుకురాగలను నేను? మృదులా, కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. లెట్స్ స్టార్ట్ విత్ నాగబాబు సార్. నీ పాత స్కిట్ ఇంకా మైండ్ లో ఇంకా అలాగే ఉంది, దానివల్ల ఎక్కువ కనెక్ట్ అయ్యాను. మొత్తం నలుగురు బాగా చేశారు స్కిట్ లో. ఆర్టిస్ట్ చాలా చాలా సినిమా చేశారు. అదే చూసినట్టుంది, ఏదో గుర్తురాట్లేదు కానీ పర్టికులర్ సినిమా. ఏ సినిమా చేసావు? బ్రూస్ లీలో చేశాను. బ్రూస్ లీలో చేసావు. చిన్నప్పుడు చరణ్ క్యారెక్టర్ చేసావా? మంచి స్కిట్ చేశారు. స్కిట్ వెళ్ళు, దీనికి ఎండ్ లేదు. నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. సో రోజా గారు, నువ్వే చిల్లర పనులంటే నీ కొడుకు నీకన్నా డబుల్ కేడి. ఆడు మళ్ళీ ఇలా ఏడ్చి ఇలా అంట డాడీని చూసి. ఆ పర్ఫార్మెన్స్ బాగుందంట. సూపర్ గా చేశారు నలుగురు పర్ఫార్మెన్స్.